సో గైస్ మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు చాటింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు అంటే మీ పక్కకున్న వాళ్ళు ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, లేకపోతే బ్రదర్ సిస్టర్స్ కజిన్స్ ఎవరైనా సరే ఇట్లా చూస్తారు ఏంటంటే ఎవరితో చాట్ చేస్తున్నారని చెప్పేసి. సో వాళ్ళు చాటింగ్ చదవడానికైనా సరే ఇట్లా కొంచెం చూస్తుంటారనమాట. సో అట్లాంటి టైంలో ఒక ట్రిక్ అయితే మనం పాటించవచ్చు. అంటే లేటెస్ట్ వచ్చిన మొబైల్ ఫోన్స్లో డిఫాల్ట్గా ఉంది. సో అది ఏంటంటే మనం ఇట్లా స్వైప్ అప్ చేసేదంటే వేరే స్క్రీన్ లేకపోతే వేరే ట్యాబ్కి ఓపెన్ అయ్యే విధంగా. కాకపోతే ప్రీవియస్గా వచ్చిన మొబైల్ ఫోన్స్లలో ఆ ఆప్షన్ అయితే లేదనమాట, గెస్చర్. సో అట్లాంటి మొబైల్ ఫోన్స్లో అయినా సరే లేకపోతే లేటెస్ట్ వచ్చిన మొబైల్ ఫోన్స్లో అయినా సరే ఆ ఫీచర్ అయినా లేకపోతే ఒక యాప్ని యూజ్ చేసి మనం ఏంటంటే వేరే వాళ్ళైనా సరే మనం చాటింగ్ చేసేటప్పుడైనా సరే లేకపోతే ఏదైనా పర్సనల్ వర్క్ మన మొబైల్ ఫోన్లో చేసేటప్పుడు వాళ్ళు వచ్చినట్టయితే సడన్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనము ఆ స్క్రీన్ అయినా సరే ట్యాబ్ని అయినా సరే వేరే విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే న్యూస్ చదువుతున్నట్టు లేకపోతే ఫొటోస్ చూస్తున్నట్టు. సో ఈ విధంగా అయితే మనము ట్యాబ్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఈ ట్రిక్ అనేది కొందరికి అవసరం అవుతుంది, కొందరికి అవసరం కాదు. సో ఇది నేను అవసరమయ్యే వాళ్ళ కోసమే చెప్తున్నాను గైస్, మళ్ళీ చెప్తున్నాను, అవసరమయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఎందుకంటే కొందరు పిచ్చి కామెంట్ చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి కాదు. సో ఏంటంటే ఈ అప్లికేషన్ యూజ్ చేసి అంటే ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ యూజ్ చేసి మనము ఏ విధంగా మనం ఫోన్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ట్యాబ్ అయినా సరే స్క్రీన్ అయినా సరే చేంజ్ చేసుకోవచ్చు. సో చాటింగ్ స్క్రీన్ నుంచి డైరెక్ట్గా లేకపోతే మనం న్యూస్ చదువుతున్నట్టు లేకపోతే ఫొటోస్ చూస్తున్నట్టు ఆ స్క్రీన్ అనేది ఇలా చేంజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో. సో చాలామందికి అయితే ఈ యాప్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటాను. సో ముందుగా ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే చేసుకుని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తుండండి గైస్. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి సో గైస్ ఈ ట్రిక్ని మీరు చేయాలనుకుంటే మీ మొబైల్ ఫోన్లో దీనికి ఒక అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో అప్లికేషన్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫేక్ స్క్రీన్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ముందుగా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ నార్మల్ మోడ్ అని చెప్పేసి అదేవిధంగా టచ్ మోడ్ ఇంకా ఫిల్టర్ మోడ్ అని చెప్పేసి 3 మోడ్స్ అయితే ఉంటాయి ఇందులో. సో బేసిక్గా నార్మల్ మోడ్ అనేది కరెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, అంటే ఈజీ యూజ్ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మీరు ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూనిట్ టు వాచ్ ఏ వీడియో కమర్షియల్ టు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు వాచ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్స్ అయితే లోడ్ అవుతుంటాయి. సో ఇలా చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ స్టార్ట్ అని చెప్పేసి అదేవిధంగా గ్యాలరీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంటాయి. మీరు ఇక్కడ గ్యాలరీ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పర్మిషన్ అయితే అలో చేయండి. అలో చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో గ్యాలరీ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏదైనా ఒక ఫోటో అంటే మీరు ఏది చూపించాలనుకుంటున్నారో వేరే వాళ్ళు వచ్చినప్పుడు దాని అయితే మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ యొక్క న్యూస్ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ ఇమేజ్ అయితే కరెక్ట్ లేదు. సో వేరే ఇమేజ్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది న్యూస్ అనమాట. సో ఇక్కడ పైన మీకు స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ మీకు హోమ్ స్క్రీన్కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఒక బార్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎటువంటి అంటే అక్కడ వైపు మీద ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మీకు వాల్యూమ్ రాకర్ లాగా ఒకటైతే మీకు స్వైప్ చేయడానికి ఒకటి చూడండి. మీరు దాన్ని ఎక్కువ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది, అదేవిధంగా తక్కువ చేస్తే మీకు మీ హోమ్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా మొబైల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేస్తాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చాట్ చేస్తున్నాను అనుకోండి. సో సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి, నేను ఇక్కడ ఈ విధంగా చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ స్క్రీన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా మీరు మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే అదే ప్లేస్లో మీరు ఇక్కడ లెఫ్ట్కి స్వైప్ చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క మళ్ళీ మీరు ప్రీవియస్గా ఉన్న చాట్ అయితే అది చూపించడం జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ చాటింగ్ కోసం అయితే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో అదేవిధంగా మీరు ఈ యొక్క యాప్లో మీరు ఈ ఏదైతే సెట్టింగ్ ఉంటుందో ఆ సెట్టింగ్ మీరు చిన్నగా వేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఇక్కడ ఇంటూ మార్క్ కొంచెం దాన్ని మీరు క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద సెట్టింగ్స్ అని చెప్పేసి చూడండి, దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు నార్మల్ మోడ్, టచ్ మోడ్, ఫిల్టర్ మోడ్ అని చెప్పేసి చాలా అవుతుంది. మీరు ఇక్కడ నార్మల్ మోడ్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అని చెప్పేసి మీకు ఆ బార్ అనేది ఎంత పెద్దగా కావాలని చెప్పేసి మీ ఇష్టం, మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు ఈ విధంగా సో ఈజీగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు వేరే స్క్రీన్కి అయితే వేరే ట్యాబ్కి అయితే మీరు మూవ్ కావచ్చు అనమాట. సో గైస్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నచ్చాలని చెప్పేసి ఏం లేదు, కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు ఈ ట్రిక్ అనేది. ఎందుకంటే కొందరు మొబైల్ ఫోన్స్లో ఉంటుంది ఈ ట్రిక్ అనేది, అంటే గెస్చర్ ఉంటుంది, కొన్ని మొబైల్ ఫోన్స్లో ఉంటుంది కాబట్టి. సో అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ వీడియోస్, అదేవిధంగా అన్బాక్సింగ్ వీడియోస్, ఇంకా యూట్యూబ్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న లోగోని అయితే క్లిక్ చేయండి, అక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ విధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.